ఫంటాసీ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారు? రాజమౌళి గారు చేసింది తప్పే అంటానండి. బేసిక్‌గా ఆయన నా ఫేవరెట్ డైరెక్టరు. బట్ ఆయన నోట్లో నుంచి హనుమంతుడిని తిట్టడం అనేది నేను ఎప్పుడైతే ఊహించలేదు. అంత పెద్ద డైరెక్టర్ కూడా తప్పు చేస్తాడని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే ఓల్డ్ నంబర్ 1 డైరెక్టర్, నా ఫేవరెట్ డైరెక్టర్, ఓటమి తెలియని డైరెక్టరు. ఆయన హనుమంతుడి మీద సినిమా తీస్తూ మొన్న 'బాహుబలిలో' శివలింగం పెట్టాడు. శివుడిని పెట్టి తీస్తూ ఇప్పుడు హనుమంతుడి మీద సినిమాని తీస్తూ హనుమంతుడే లేడు అని చెప్పడం నాకైతే అస్సలు నచ్చలేదు. రాజమౌళి గారు ఎక్కడో ఆయనకి ఏదో కోపం వచ్చిండొచ్చు. ఆ ఈవెంట్‌లో ఆయన చాలా పెద్దగా ప్లాన్ చేశాడు. అది స్క్రీన్ ప్లే అవ్వలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం తీసుకెళ్ళి ఆ మాట అనకుండా ఉండాల్సిందని అనిపించిందండి బేసిక్‌గా. అంటే ఎంత పెద్దోళ్ళైనా తప్పు చేస్తారు అన్న దాంట్లో రాజమౌళి గారు కూడా కలిసిపోయారని చెప్పాలి. సో, రాజమౌళిని చూసుకున్నట్లయితే దేవుడే లేడు అంటాడు. ఇటు దేవుడితోటే సినిమాలు తీస్తాడు, కోట్లు కొల్లగొడతాడు. ఇటు రిలీజ్‌కి వచ్చేసరికి దేవుని దగ్గరికెళ్ళి దర్శనాలు కూడా చేసుకుంటాడు. ఏం చెప్తారు మీరు? దేవుడు లేడన్నప్పుడు అట్లా దర్శనాలకు వెళ్ళడం ఎందుకు? దేవుడి పైన సినిమాలు చేయడం ఎందుకు? అది తప్పే. నేను అదే అంటున్నాను కదా! రాజమౌళి గారు చేసింది తప్పే. ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉండాల్సింది. దేవుడి సినిమా తీస్తూ అంత గొప్పగా ఆయన డ్రీమ్ ప్రాజెక్టు ఏది రామాయణం తీయాలి అనేది. అంత మంచి షాట్ తీశాడు. అసలు ఆ గ్లిమ్సీ చూస్తుంటే మైండ్ పోయింది. అవతార్ కన్నా బాగుంది ఆ గ్లిమ్సీ. హనుమంతుడి గారి తోక మీద ఆయన కూర్చోబెట్టి అసలు ఏమన్నా షాట్సా? అంత పెద్ద లెజెండరీ డైరెక్టర్ కూడా హనుమంతుడు లేదు అనడం అనేది మన పురాణాలను కించపరచడమేనే చెప్పాలి. ఆ ఒక్క మాట అనకపోయింటే ఇది నాకు తెలిసి ఇంకా సినిమా వరకు కూడా అందరూ లాగి 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 ఆయన్ని ఇంకా పరువు తీస్తూనే ఉంటారు. అంటే ఆ మాట అనుకుని ఉండాల్సింది. ఎందుకంటే నాలాంటోడు ఏమన్నా అంటే కూడా ఎవరు పట్టించుకోరండి. అలాంటి ఆ పొజిషన్లో ఉన్న ఒక లెజెండరీ డైరెక్టర్ ఆయన్ని చూసి కొన్ని లక్షల మంది ఇన్స్పైర్ అవుతున్నారు. ఆ పర్సన్ కూడా టంగు స్లిప్ అవ్వడం అనేది చాలా తప్పు. వాళ్ళ నాన్నగారు వచ్చి చాలా గొప్పగా మాట్లాడారు. హనుమంతుడు గారు ఉన్నారు, ఆయన వల్లే ఇది మంచిగా ప్లే అయ్యిందని. బట్ ఆ నాన్నకున్న ప్రేమ కొడుకుకి ఎందుకు లేదో నాకు తెలియదు. నాకు తెలిసి కొంతమంది లెజెండరీ మనుషులు అందరూ ఇంతేనండి, దేవుడిని నమ్మరు. కమల్ హాసన్ గారు కూడా అంతే, దేవుడే లేడు అంటారు. ఎందుకు అట్లా? దేవుడే లేకుండా మనం ఎక్కడి నుంచి పుట్టాం చెప్పండి? ఏదో ఒకటి ఉంటుందిగా, ఏదో ఒక పవర్. దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏదో ఒక